హాయ్! హలో! నమస్తే అందరికి. ఈరోజు తేదీ 18వ తారీఖు ఆగస్టు 2024. డీఎస్సీ 2024 లాంగ్వేజ్ పండిట్ తెలుగు ప్రాథమిక కీ ఆధారంగా వచ్చినటువంటి మార్కులను గూగుల్ ఫార్మ్ ద్వారా సేకరించడం జరిగింది. అన్ని జిల్లాలకు సంబంధించి. కొంతమంది మిత్రులైతే అన్ని జిల్లాలకు సంబంధించి ఒక 300 మంది వరకు నాకైతే మార్కులు పంపించారు. అంటే 33 జిల్లాల్లో వచ్చినటువంటి జిల్లాలలో ఉన్నటువంటి టాప్ మార్కులు, తర్వాత నాకు గూగుల్ ఫార్మ్ ద్వారా వచ్చినటువంటి మార్కులను ఈ వీడియోలో మీకు అందరికీ చూపించడము జరుగుతా ఉంది. ఓకే. ఇంకొకటి విషయం ఏందనంటే, ఈ పీడీఎఫ్‌లు పెట్టడం అనేటువంటిది అడుగుతా ఉన్నారు. పీడీఎఫ్‌లు పెడతానండి. ఫైనల్ కీ వచ్చిన తర్వాత పీడీఎఫ్‌లు అనేటువంటివి పెడతాను. ఇంకా పూర్తి సమాచారం అనేటువంటిది మన దగ్గరికి రాలేదు కాబట్టి పీడీఎఫ్‌లు పెట్టలేకపోతున్నాం. ఇది అథ్నెటిక్ కాదు కాబట్టి, వాళ్ళు చెప్పినటువంటి సమాచారం కరెక్టో కాదో ఒక అంచనా కొరకు మాత్రమే ఈ ఎనాలిసిస్ అనేటువంటిది చేస్తా ఉన్నాను. అంటే టాప్ మార్కులు ఎన్నున్నాయి, నీకొచ్చినటువంటి మార్కులు ఎన్నున్నాయి అని అంచనా చేసుకోవడం కోసం మాత్రమే ఇది గూగుల్ ఫార్మ్ ఆధారంగా ఈ ఎనాలిసిస్ అనేటువంటిది చేస్తా ఉన్నాను. ఓకే. రైట్. ఇవే ఫైనల్ అనుకోని ఎవరు బాధపడకండి. ఓకేనా? రైట్. మొ మొ మొదటగా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి బి. రమేషు 74 మార్కులు టాప్‌లో ఉన్నాడు. నెక్స్టు భద్రాద్రి కొత్తగూడెం సంబంధించి ఎం. రాఘవ 80 మార్కులు. తర్వాత 74.4 మార్కులు. రైట్. ఇది ఏ జిల్లాల వాళ్ళు ఆ జిల్లా చూసినప్పుడు దాన్ని స్క్రీన్ షాట్ కొట్టేసేసుకొని చూసుకోండి అయిపోతుంది. మొత్తం జిల్లాలు అన్ని జిల్లాలు అవసరమే లేదు. ఓకేనా? తర్వాత హన్మకొండ విషయానికొచ్చినట్లయితే చంద్రశేఖర్ పూల 76 మార్కులు. ఎల్‌పీకి సంబంధించి, లాంగ్వేజ్ పండిట్‌కి సంబంధించి. తర్వాత మంగా నిఖిల్ 74.73, సుమలత జి 72.06, మల్ల సుమలత 72, అంటే 2 సేమే అనుకుంటా. సీను 70, జి అనిత 65.6, కిరణ్ 65. ఇంగ ఇది హన్మకొండకు సంబంధించి. హైదరాబాద్‌కు సంబంధించి చూసినట్లయితే రాజు 73.53 హైదరాబాద్ సంబంధించి. పీఆర్‌కే చారి 71.67, పీఆర్‌కే అంటే పి. రామకృష్ణాచారి. లత 69, సంగీత 68.68, శశిదేవి 67, ఇట్లా. ఇది హైదరాబాద్‌కు సంబంధించి. ఒక 16 మంది పంపిర్రు హైదరాబాద్‌కి సంబంధించి. తర్వాత జగిత్యాల జిల్లాకు సంబంధించి చూసినట్లయితే పూడూరి రాజేశము జగిత్యాల జిల్లా 73.33. తర్వాత ధర సుమను 72.83. రైట్. తర్వాత జనగాం డిస్ట్రిక్ట్ సంబంధించి చూసినట్లయితే నరేష్ బూక్యా 69.83. నరేష్ బూక్యా. రైట్. జనగాం. నెక్స్ట్ సంజీవ పెండాల జయశంకర్ భూపాలపల్లి 93 మార్కులు. ఇదే ఇంతవరకు ఎల్‌పీలో హైయెస్ట్ మార్కులుగా చూస్తున్నాం. నెక్స్ట్ పూర్ణచందర్ అల్వాల 79 జయశంకర్ భూపాలపల్లికి సంబంధించి. నెక్స్ట్ జోగులాంబ గద్వాల జిల్లా ఈ. విక్రమ్ గౌడ్ 80 మార్కులు. బి. మధునాయుడు 72.73 సెకండ్ మార్కులవి. నాకొచ్చినటువంటి గూగుల్ ఫార్మ్ ఆధారంగా. బి. పద్మ కామారెడ్డి జిల్లాలో బి. పద్మ 85.46. 85.46 బి. పద్మ. తర్వాత నవ 80 కామారెడ్డిలా బాగానే ఉంది. కొండపర్తి సంతోషు కరీంనగరు 78.5. 78.5. రాధిక ఖమ్మము రాధిక 77.22 టాప్. సెకండ్ కూడా ఆమె వచ్చింది. ఇది ఇక్కడ అది 2 సార్లు ఎంటర్ అయింది. రైట్. తర్వాత కొమ్రంభీం ఆసిఫాబాదు ఘనత్ ఠాక్రే 75 మార్కులు. ఘన ఠాక్రే.
ఉమ్రమీం ఆసిఫాబాద్. మధు మహబూబాబాద్ జిల్లా మధు జల్లిక 73 మార్కులు. పదిహేడు మంది పంపారు మహబూబాబాద్ జిల్లా. నెక్స్ట్ మహబూబ్ నగరు పి నందిని 83.2, తర్వాత శ్రీను 75.5, తర్వాత నరసింహ 74.73. మంచిర్యాలు రాజు 75.96 మంచిర్యాల్. తర్వాత 75.5 కే జ్యోతి. మెదకు 75.8 పేరు పంపలేదు. ఇది గూగుల్ ఫామ్ కాకుండా మరి అదేవిధంగా నాకు పర్సనల్గా మెసేజ్ పెట్టారు, పేరైతే ఇవ్వలేదు. తర్వాత మొహమ్మద్ షాకీరు 74.8 మెదక్ జిల్లాకు సంబంధించి. మేడ్చల్ మల్కాజ్గిరి ఒకటి వచ్చింది 70 మార్కులు. తర్వాత ములుగు ముగ్గురు పంపారు, అందులో మొదటి మార్కులు 72.66 ములుగు. తర్వాత నాగర్ కర్నూలు లాంగ్వేజ్ పండిట్కి సంబంధించి 77 మార్కులు ఎం స్వాతి. శ్యామ్ సుందర్ 76.7. నల్లగొండ ఎర్రం స్వామి 72.43. నల్గొండ వాళ్ళు ఎందుకో మార్కులు పంపట్లేరు. పంపితే ఇంకా అది మరి ఒక ఎక్కువ మార్కులే ఉంటాయి కానీ ఎందుకో పంపట్లేరు మరి నల్గొండ వాళ్ళు. కొంతమంది ఏం చేస్తున్నారంటే తమ మార్కులను పట్టి ఇందులో అంచనా వేసుకుంటారు, వాళ్ళు పంపకుండా. చాలా మంది అట్లా ఉన్నారు, కొంతమంది డేంజర్ ఉన్నారు. మిగతా వాళ్ళ మార్కులు ఏమో తెలుసుకోవాలనేటువంటి ఆశ ఉంటుంది, వాళ్ళ మార్కులు మాత్రం వేరే వాళ్ళకి చెప్పరు. ఎందుకు మరి చెప్పడం ద్వారా నష్టం ఏమీ ఉండదు. రవికుమారు వి నారాయణపేట డిస్టిక్ 77 మార్కులు. తర్వాత వెంకటేషు 75.53. తర్వాత నిజామాబాద్ జిల్లా కనక రాజశేఖరు 72.2. నెక్స్ట్ పెద్దపల్లి మేధాంశు 72.6. రాజన్న సిరిసిల్ల నిరోష 75. రంగారెడ్డి సుజాత ఎల్ 67. మరి రంగారెడ్డిలో ఎందుకో ఇంకా మార్క్స్ అప్డేట్ చేయట్లేరు చాలా మంది. ఇప్పటికి కొంతమంది చేశారు కానీ ఇంకా కొంతమంది చాలా మంది ఉంటారు కానీ వాళ్ళు మార్కులు పెట్టట్లేరు. సంగారెడ్డి కే కవిత 74. సంగారెడ్డి కే కవిత 74. సిద్దిపేటు అభ్యుక్తి రెడ్డి 76.56. తర్వాత భాగ్యలక్ష్మి 73.06. సూర్యాపేట విక్కీ 72. విక్కీ 72. వికారాబాదు రవి 74 టాప్. తర్వాత రిషి 73.1. అన్ని మార్కులు తెలిస్తేనే కటాఫ్ చెప్పడానికి అవకాశం ఉంటుంది. చాలా మంది యూట్యూబ్ ఛానళ్ళ వాళ్ళు ఈ కటాఫ్ అనేటువంటి చెప్తున్నారు కానీ అది తారుమారయ్యేటువంటి అవకాశం అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది. శ్రీలేఖారెడ్డి వనపర్తి 78.86. వనపర్తి జిల్లా శ్రీలేఖారెడ్డి 78.86. తర్వాత వంశీ 76.1 వనపర్తి. వరంగల్లు బి సతీషు 75. తర్వాత ప్రణతి కుమారి 6 74.33. వీళ్ళందరికీ టాప్లో ఉన్నటువంటి దాదాపుగా గురుకుల జాబులు వచ్చేసినాయి. మరి వాళ్ళు వస్తారా పోతారా అనేటువంటిది కూడా ఇంకేం తెలియదు. తర్వాత యాదాద్రి భువనగిరి వాణి 83.8.
యాదాద్రి భువనగిరి 16 మంది పంపించారు. ఇది 33 జిల్లాలకు సంబంధించినటువంటి మెరిట్ లిస్ట్. ఎవరైతే ఇంకా మార్కులు పంపలేదో ప్రతిరోజు అప్డేట్ లిస్ట్ అనేటువంటిది ఇస్తా ఉన్నాను. కొత్తగా మీరు చాలామంది ఏం చేస్తున్నారంటే గూగుల్ ఫామ్లో పెట్టకుండా కమెంట్ల రూపంలో పెడతా ఉన్నారు. కాబట్టి ఆ కమెంట్ల రూపంలో కాకుండా గూగుల్ ఫామ్ తీసుకొని గూగుల్ ఫామ్లో పెట్టండి. ఏ రోజు ఆ రోజు అప్డేట్ అనేటువంటిది చేస్తాను. మళ్ళీ రేపు సాయంత్రం అంటే 19వ తారీఖు సాయంత్రం మళ్ళీ ఒక అప్డేట్ లిస్ట్ పెడతాను. ఎవరైతే మార్కులు పెట్టలేదో వాళ్ళు ఆ గూగుల్ ఫామ్లో మార్కులు పెట్టండి. మేము చేస్తున్నటువంటి ప్రయత్నానికి సహకరించండి. చాలామంది మార్కులు పెట్టట్లేదు. వేరే వాళ్ళ యొక్క మార్కులు చూద్దామనేటువంటిది చూస్తూ ఉన్నారు. కాబట్టి మీ యొక్క మార్కులు కూడా పెడితే అందరి మార్కులు పెడితే ఈజీగా మనకు కట్ ఆఫ్ తెలవడానికి అవకాశము ఉంటుంది. దీన్ని బట్టి చూస్తే మాత్రము 70 మార్కులకు పైన ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ మనకైతే మార్కులు ఒక జిల్లాకు సంబంధించి 4, 5 మాత్రమే ఈ 70 పైన ఉన్నటువంటి వాళ్ళు పంపడము జరిగింది. అంటే ఇక్కడ 60 తక్కువ ఉన్నటువంటి వాళ్ళు 65 అట్లా ఉన్నటువంటి వాళ్ళ వరకు పంపండి, ఏం కాదు. ఎందుకంటే రిజర్వేషన్లు అటువంటి ఉద్యోగాలు అయితే రావడానికి అవకాశం ఉంటుంది. మనం ఒక అంచనా వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైతే గూగుల్ ఫామ్ ఫిలప్ చేయలేదో వెంటనే ఫిలప్ చేయండి. మేము చేస్తున్నటువంటి ప్రయత్నానికి సహకరించండి. ఓకేనా? రైట్. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా, మీరు కామెంట్ పెట్టడం ద్వారా ఈ వీడియో చాలా మందికి వెళ్తుంది. అంటే గూగుల్ ఫామ్ నింపనటువంటి వాళ్ళకు కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఆ గూగుల్ ఫాము నింపనటువంటి వాళ్ళు ఈ వీడియో చూసి తమ మార్కులు లేవనే ఉద్దేశంతో ఏం చేస్తారంటే ఆ గూగుల్ ఫామ్ నింపడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఆ గూగుల్ ఫామ్ అనేటువంటిది నా కామెంట్లో పెడతాను. అదేవిధంగా డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. ఒకసారి చూసుకొని గూగుల్ ఫామ్ నింపండి. ఎవరైతే ఛానల్ మొట్టమొదటిగా చూస్తున్నారో, చూసి సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను ఎంత సమాచారం సేకరించి నా సమయాన్ని వెచ్చించి మీకు యూట్యూబ్లో పెడతా ఉన్నాను. కానీ నా వీడియోని చూసుకుంటూ నా వీడియో ఉపయోగించుకుంటూ సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను అడిగేది ఒకటే, మిమ్మల్ని డబ్బులు ఇవ్వమంటలేను, ఏమి ఇవ్వమంటలేను. ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి, ఒక కమెంట్ చేయండి. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ.